నుంచి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి. ఓటు వేయడం విషయంలో ఎటువంటి అశ్రద్ధ ఉండొద్దు. ఎందుకంటే అత్యధిక మంది ఓటు వేస్తేనే మన మెజారిటీ ఒపీనియన్ అనేది అక్కడ పోల్ అవుతుంది. అదర్వైజ్ ఎవరో కొంతమంది ఒక 20% 30% మంది వేస్తే ఆ 20%లో ప్రతి ఓటరు కూడా ప్రజాస్వామ్య హక్కుదారుడే కాబట్టి, కాపులదారుడే కాబట్టి ఓటు వేయడం అనేది మన సామాజిక బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి. ఓటు వేసే ముందు మనం వేసే ఓటు అనేది మన భవిష్యత్తు 5 సంవత్సరాల భవిష్యత్తుని, మన తలరాతని సూచిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి. ఓటు చైతన్యం అనేది తప్పనిసరిగా రావాలి. చాలామంది ఓటు ఏమేస్తాంలే, దేశం ఇట్లాగే ఉంటుంది కదా అని ఒక నిరాసక్తితో ఇంట్లో ఉంటున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు రోజు ఖచ్చితంగా 13వ తారీఖు రోజు ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళి, ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళి ఆయా పోలింగ్ కేంద్రాలకు ఇచ్చేసి ఓటు వేసి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయాలి. తద్వారా మెజారిటీ ఒపీనియన్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఈ యొక్క చైతన్య కార్యక్రమాలను నేను గత 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్లు మరియు పార్లమెంట్ ఎలక్షన్స్ అవుతున్నాయి. కాబట్టి ఇదే బైక్ చైతన్య యాత్రను అక్కడ 8 జిల్లాలు ఎండల్లో తిరిగి అక్కడి నుంచి నిన్ననే విచ్చేసాను ఇక్కడికి. మన తెలంగాణలో కూడా మన రాష్ట్ర కార్యక్రమం